అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేణి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంటాను, వైఎస్ఆర్సీపీలో పిల్ల చేష్టాలు నెబ్బా చేష్టాలు ఎవరైనా చేస్తారు అంటే 100% ఎవరైనా ఉన్నారు అంటే అది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. కాబట్టి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మన కర్నూలు సంబంధించినటువంటి మినిస్టర్ టీజీ భరత్ గారి గురించి ఏం మాట్లాడో ఒకసారి విందాం. దీనిపైన మీ స్పందన ఏముంది అని అడిగితే, నేను మంత్రి గారిని అడిగిన, సార్ మీరేం సార్ అంత ఖాళీగా ఉండారా? ఎక్కడ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి టీజీ భరత్ గారిని అడిగారంట, ఏమో సార్ మీరంత ఖాళీగా ఉండారా అని. ఎవరు ఖాళీగా ఉండేది? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని రోడ్లు ఉన్నాయని లెక్కెట్టాలనుకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే పంగా బాట లేకుండా ఆ రోడ్ల మీద తిరుగుతుంటారు కాబట్టి దేనికి ఏడవాలో దేనికి మాట్లాడాలో తెలియదు. అర్థం పర్థం లేని ప్రజలు నవ్వుకునేటువంటి ఆమర నిరాహార దీక్షలు ఏడబడితే ఆ రోడ్ల మీద ఉండేది ఎవరు? వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే ఖాళీగా ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా వెళ్ళి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అందులో భాగంగానే టీజీ భరత్ గారు, ఆయన ప్రొఫెషనల్గా మంచిగా చదువుకున్న వాళ్ళు, ఆయన జ్ఞానం ఉంది, ఆయన మంచిగా రాజకీయాల్లోకి రాకముందే సంపాదించుకున్నారు. ఆ మహానుభావుడు, ఆ దేవుడు వాళ్ళకు ఆ వరం ఇచ్చినాడు. మీలాగా దిగజారిపోయి డబ్బులు సంపాదించాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఆయన మినిస్టర్గా మంచి హోదాలో ఉన్నాడు. ప్రజల సంక్షేమం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వేసేటువంటి అడుగులో అడుగై ఆయన ముందుకెళ్తూ ఉన్నాడు. అయితే మళ్ళీ బైరెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాం. మీకేం పనులు లేవా? మీకు ఒక శాఖ ఇచ్చినారు కదా సార్ పని చేయమని. ఎక్కడ బైరెడ్డి చెప్తున్నాడు, ఏమో సార్ మీకేం పనులు లేవా, మీకు ఒక శాఖ ఇచ్చారు కదా అంటున్నాడు. మరి మీకో శాఖలు ఇచ్చారు కదా, 2019 నుంచి 2024 మధ్యన మీకో శాఖలు ఇచ్చారు. అగ్రికల్చర్, కల్చర్, సినిమాటోగ్రఫీ, ఎనర్జీ, ఎన్విరాన్మెంట్, ఎండోమెంట్స్, ఎడ్యుకేషనల్, ఫుడ్, ఫారెస్ట్, ఫైనాన్స్, ఫ్యాక్టరీస్, హోమ్, హెల్త్, టూరిజం, ట్రాన్స్పోర్ట్, పంచాయతీరాజ్, రెవెన్యూ, రియల్ టైమ్ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా వివిధ శాఖలతో పాటు విశాఖ. ఇన్ని శాఖలను మీరు ఎంత దౌర్భాగ్యంగా, ఎంత దౌర్జన్యంగా మీ ప్రభుత్వంలో పరిపాలించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ శాఖను వదిలిపెట్టారు మీరు? ప్రతి శాఖకి షాక్ ఇచ్చినారు మీరు. ఈరోజు టీజీ భరత్ గారు ఆయన మంచి పరిపాలన నారా లోకేష్ గారిలో మమేకమై చేస్తున్నాడు ఈరోజు అభివృద్ధి. ఈరోజు ఆయన శాఖ గురించి మాట్లాడుతున్నారే, మీకు ఇచ్చిన శాఖలకి ఎన్ని షాకులు ఇచ్చారు? దాని గురించి మాట్లాడచ్చు కదా మీరు. ఆ పనులన్నీ సాలించుకొని ఈ పిల్లోడి మీద ఎందుకు పడినావు సార్ నువ్వు? సార్ ఈయన చిన్న పిల్లోడు సార్, అసలు మీరు ఈ పిల్లోడి మీద పడేదేం సార్? బైరెడ్డి చిన్న పిల్లోడు సార్, పాల పీక నోట్లో పెట్టుకోమన్నారు సార్, మీరు ఆయన మీద పడకూడదు సార్. 2019 నుంచి 2024 మధ్యన ఈ పిల్లోడిని శాపు చైర్మన్ చేస్తే సార్ 100 కోట్ల రూపాయలు సార్. పాపం నిద్ర మొత్తంలో పాల పీక నోట్లో పెట్టుకొని తెలియ కొట్టేనాడు సార్. బాలు లాంటి బాలు, బ్యాటు లాంటి బ్యాటు, ఘాటు లాంటి ఘాటు, వికెట్లు లాంటి వికెట్లు, 100 కోట్లు సార్. ఏదో సార్ పిల్లోడు సార్, చిన్న పిల్లోడు సార్, పాల పీక నోట్లో పెట్టుకొని ఎత్తైనాడు సార్. ఈ పిల్లోడి మీద పడబాకండి సార్. తప్పు కదా సార్. నీకు 10 మందికి మేలు చేసేదానికి, ఈ కర్నూలుని అభివృద్ధి చేసేదానికి మంత్రి పదవి ఇస్తే, ఆ పిల్లోడి పైన పగ తీర్చుకునేదానికి నీ మంత్రి పదవిని వాడుకుంటాను కదా సార్. ఇక్కడ బైరెడ్డి ఒకటి గుర్తుపెట్టుకో, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ప్రజలకి ఈ రోజు సోషల్ మీడియా వాళ్ళ ఫోన్లోకి వచ్చేస్తుంది. ఎక్కడ ఏం జరుగుతుంది, ఏది కరెక్టో కాదో కూడా వాళ్ళకి 100% తెలుసు. ఈ పిల్లోడి మీద పడిపోతాడు, ఈ పిల్లోడిని టార్గెట్ చేస్తున్నాడు అని అంటున్నావు కదా. కర్నూలు అంటే గుర్తుకొచ్చేది టీజీ వెంకటేష్, టీజీ భరత్. వాళ్ళ స్థాయి ఏంటి అని కర్నూలులోనే కాదు దరిదాపుల్లో ఉండే ఏ జిల్లాకి వెళ్ళినా అడగతారు. నీలాంటి పిల్ల పజ్జ, నీలాంటి 100 కోట్లు కొక్కుర్తుపడి యువతకు ఇచ్చినటువంటి క్రికెట్ బ్యాట్లు, స్పోర్ట్స్ కిట్స్ ని తినేసినోడు నువ్వు. టీజీ భరత్ లాంటి వ్యక్తి నీ మీద పడ్డాడు, నిన్ను టార్గెట్ చేస్తున్నాడు అని నువ్వు చెప్పుకుంటే నీకేదో స్థాయో, స్థానమో, హోదా వస్తుందని వెర్రవేగమాక. నీ స్థానం 0, గుర్తుపెట్టుకో. నువ్వు ఒక నిబ్బావి. నీ స్థానం ప్రజల దృష్టిలో 0. సొసైటీలో వరకు గౌరవం ఉంది, అత్యున్నత స్థానంలో ఉన్నారు. ఆయన మినిస్టర్గా ముందంజలో ఉన్నాడు. ఆయన ఏం చేయాలో ఆయనకి తెలుసు. వాళ్ళు ఎంతమందికి సహాయం చేశారో కర్నూలులోకి వెళ్ళి అడిగితే తుడిచిన కన్నీళ్ళ సాక్షిగా తెలుస్తుంది. అది నువ్వు వచ్చేసి నీ ఐడెంటిటీ కోసం, నీ పేరు కోసం, నీ ప్రఖ్యాతుల కోసం నువ్వేదో పెద్ద కథ నాటకం ఆడబాక. కుదరదు అది బైరెడ్డి. తప్పు సార్ అని చెప్పి నేను మీ మీడియా వాళ్ళకి చెప్పిన. ఎస్వి మోహన్ రెడ్డిని, సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంట. ఒరే ఆ సబ్జెక్ట్ లో నేను వేసిన మొక్కలు ఇప్పటికి చెట్లు కూడా ఉంటాయి. మళ్ళా కొత్తగా వచ్చి వీళ్ళు నాకు సత్యాన్ని పరిచయం చేస్తామంటే నవ్వేదానికే ఏడ్చేదానికి. ఈ రాశి అన్నని సర్వనాశనం చేసినాం. 2019 నుంచి 2024 మధ్యన ఇగో ఈ స్క్రిప్టులు, రైటర్లు పెట్టుకొని స్క్రిప్టులు రాసుకొని 2 కెమెరాలు పెట్టుకొని మైక్ ఎడ పెట్టుకొని ఈ నిబ్బా మాటలు మాట్లాడడం వల్లే అన్న 5 పోగొట్టుకున్నాడు. ఈయనకు సబ్ జైళ్ళు, సెంట్రల్ జైళ్ళు పెద్ద విషయం కాదంట. అక్కడ మొక్కలు చెట్లై తిరిగి వచ్చేట పడ్డాయి. 100 కోట్లు చేశారు కదా స్కామ్,
బ్యాట్లు వికెట్లు బాగా రాయించుకుంటాడు, బాగా రాసుకుంటాడు. టైంకి వచ్చేస్తాడు, ఆ పేపర్ మడుచుకొని వెనక పెట్టుకుంటాడు, ముందుకు వచ్చేస్తాడు. అన్న 5 పోగొట్టుకుంది ఎక్కడని ఆలోచిస్తే అది బైరెడ్డి చేతిలో ఉన్నాయన్న సంగతి ఆయనకు కూడా తెలియదు. రోజమ్మతో కలిసి ఈయన చేసినటువంటి మోసాలు దగాలు మళ్ళీ పిల్లోడి మీద పడిపోతున్నారు. నా మీద ఎందుకు సార్ పడిపోతారు? నువ్వు చేసిన సంక్షేమం, నువ్వు చేసిన ఇచ్చినటువంటి చేయూత, నువ్వు రాజకీయంలో నీకున్నటువంటి చతురత ప్రపంచంలో ఎవరికీ లేదు వైరెడ్డి. అందుకని నీ మీద పడిపోతారు. ఆగు, పడిపోతారు నీ మీద. ఆ షాపులో నువ్వు చేసిన కోట్ల రూపాయల స్కామ్ ఆల్రెడీ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. బెయిల్ లాంటి బెయిల్ ఉండొచ్చేమో, వికెట్ లాంటి వికెట్లు ఉండొచ్చేమో, బ్యాట్ లాంటి బ్యాట్లు ఉండొచ్చేమో, శిక్షలు లాంటి శిక్షలు, జైలు లాంటి జైలు ఉండవు. ఖచ్చితంగా నిన్ను లోపలేస్తారు. చిక్కుండాలన్నా వాళ్ళ బతుకులకు కొంచెమన్నా రోషం మానం మర్యాద ఉండాలా. ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు జగనన్నని ముందు పెట్టుకొని ఏం మాట్లాడినావు చూడు, ఇప్పుడు అన్నావు చూడు, అవి ఏం మాట్లాడాలా? చిక్కుండాలన్నా వాళ్ళ బతుకులకు కొంచెమన్నా రోషం మానం మర్యాద ఉండాలా. ఇది నువ్వు జగనన్న ముందుకెళ్ళి అన్నిటి కూర్చో ఉంటాడు, ఇదే చెప్పు, సిగ్గు మానం ఉండాలన్నా. ఎందుకంటే సొంత చెల్లిని కన్న తల్లిని బయటికి పంపావు, సిగ్గు మానం ఉండాలన్నా. సొంత బాబాయిని బయటికి పంపావు, సిగ్గు ఉండాలన్నా. తిరుమలని నాశనం చేశావు, సిగ్గు రోత మానం ఉండాలన్నా. తోట చంద్రయ్య, నన్నం సుబ్బయ్య, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అమర్నాథ్ గౌడ్ లాంటి అమాయకుల్ని కసి తీరా చంపించేశావు, సిగ్గు రోత మానం ఉండాలన్నా. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళవన్నా? సిగ్గు మానవ రాత ఉండాలన్నా. ప్రతిపక్ష హోదా మనం బతిలాడుకుంటే ఎవరన్నా అని నువ్వు ఎవరిని అడగాల? అన్నని అడగాల. గుర్తుపెట్టుకో. నారా లోకేష్ కూడా తెలియకుండా 45 కోట్లు ఎత్తినాడు. ఎత్తితే నారా లోకేష్ పిలిపించినాడు భరత్ని, పిలిపించి నాకు తెలియకుండా నువ్వు ఎట్టు ఎత్తినావు. సరే, ఇప్పుడు నారా లోకేష్ గారు టీజీ భరత్ గారిని పిలిపించినారు, పోయినాడే నువ్వే అంటున్నావు. మరి నువ్వు కూడా పోకపోతే నీకేడ తెలిసింది? అంటే ఆ బండికి వెనక నెంబర్ ప్లేట్ ఊడిపోతే సుత్తి శానం పట్టుకొని బిగించడానికి నువ్వు ఊడిపోయినావు. కూడా పోయి టీజీ భరత్ గారు నారా లోకేష్ గారు మాట్లాడుకుంటుంటే నువ్వు సుత్తి శానం పట్టుకొని నెంబర్ ప్లేట్ మీద కొట్టుకుంటా ఇన్నావా? టీజీ భరత్ గారు పోయినారు, నువ్వే చెప్తున్నావు. నువ్వు ఎటు పోయినావు? యాడికి పోయినావు? యానిచ్చిన్నావు? ఏంది ఇది? నువ్వు అసలు యాడా? నువ్వు ఎవరు అసలు? నీకు రాజకీయానికి ఏం సంబంధం? నారా లోకేష్ గారు పిలిపించినారంటావు, వీడి కనీసం ఒక సమాధానం ఉందా నీ దగ్గర? నలుగురు వెనకేసుకొని అంటావు, ఎగిలిగా నవ్వుతా ఉంటారు. ఆ నవ్వేది ఎవరి కోసం? నువ్వు మాట్లాడే మాటలు చూసి వాళ్ళు నవ్వుకుంటా ఉంటారు. పొద్దుస్తమానం ఫోన్ చేసి పిలిచినాడు, వెనక నిలబడుకున్నావు, ఏదో సబ్జెక్టు మాట్లాడతాడు, ఏదో పగలు తీస్తాడు అనుకుంటే అర్థం పర్థం లేనటువంటి వాగ్వాదం చేస్తారని చెప్పి వాళ్ళు నవ్వుకుంటా ఉంటారు. ఈ ఎండాకాలంలో మనం పోతే పోయినాం, వాళ్ళు మనుషులు కదా, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి కదా, వడదెబ్బ తగిలితే వాళ్ళ పరిస్థితి ఏంది? అర్థం పర్థం లేని మాటల ద్వారా వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతీయడం కాకుండా 45 కోట్లు ఎత్తేటప్పుడు నాకు చెప్పాలన్నా లేదా అన్నాడు. అదింటే దానికి భరత్ ఏం చెప్పినాడు తెలుసా? డాడీకి చెప్పినా నేను అన్నాడు. చెప్పాల్సింది మీ డాడీకి కాదురా, మా డాడీకి. ఇక్కడ బైరెడ్డి చెప్పేదంతా సోది. ఇప్పుడు అదంతా ఓపిక్గా నేను దానికి సమాధానం చెప్పే పరిస్థితిలో లేను. నీకు ఫైనల్గా చెప్పగలిగింది ఒకటే, టీజీ భరత్ గారి గురించి, వాళ్ళ నాన్న వెంకటేష్ గారి గురించి, కర్నూలులో ఉండేటువంటి వ్యక్తుల గురించి మాట్లాడేంత స్థానం నీకు లేదు నిప్ప. వాళ్ళు చాలా నిజాయితీగా ఉన్నారు. మరి 2024 ఎలక్షన్స్లో మనం ఎందుకు గెలవలేదు? టీజీ భరత్ ఎందుకు గెలిచినాడు? మళ్ళీ కారణం వెతుక్కోండి, ఏదైనా విశ్లేషణ చేసుకోండి. అంతేగాని ఎగతాళిగా నవ్వుకుంటా ఎబ్బెట్టుగా జోకులు వేసుకుంటే ఇక్కడ పడేవాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కాదు నీ పేరు, బాయిరెడ్డి. 2029లో కూడా బైరెడ్డి ఉండడు, బాయిరెడ్డి. గుడ్ బై.